హాయ్ అండి. పైపిక్ ఒకసారి చూడండి. మనలో చాలామంది జీవితాల్లో ఇటువంటి ఇబ్బందికర జీవితాన్నయితే జీవిస్తూ ఉన్నారు. అయితే చాలామంది పక్కనే ఉన్నటువంటి అయితే బ్రెడ్ ఉందో దాన్ని తీసుకొని కాంప్రమైజ్ అయిపోయి అంటే లైఫ్‌లో రిస్క్ చెయ్యలేక కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ జీవితాన్నయితే జీవిస్తూ ఉన్నారు. మరి ఇంకొక సైడ్ చూసుకుంటే కీ ఉంది. అంటే బిజినెస్ అనే ఒక కీ మనకు అవకాశంగా ఉంది. అందుబాటులో ఉంది. మరి దాన్ని తీసుకొని ఆ కీ ఓపెన్ చేసుకుంటే ఎన్నో లైఫ్ మనకైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనకైతే అచీవ్ చేసుకోవాలనుకున్నామో, అవన్నీ కూడా ఈ బిజినెస్ ద్వారా అచీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే అయినా కూడా మనకేం చేస్తుంటే ఇప్పటికీ ఈ రోజుకి లేదా ఈ టైంకి నా హ్యాపీగా నేనుంటే చాలు అని కాంప్రమైజ్ అయ్యున్నా. అయితే ఇక్కడ చూడండి ఆ కీ తీసుకోవడం వల్ల, తీసుకొని బయటికి రావడం వల్ల ఈ స్వేచ్ఛా స్వతంత్రంలో అది ఫైనాన్స్ ఫ్రీడమ్ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో దాని ద్వారా ఇలాంటి బ్రెడ్ కావచ్చు, మన లైఫ్‌లో ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునా? అయితే ఇక్కడ నాకు ఒక మంచి స్టోరీ నాకు గుర్తొస్తుంది. ఒక అడవిలో జంతువులు కావచ్చు, అన్ని ప్రాణులన్నీ ఉన్నాయి. అందులో సో ఎవరిని రాజు చేయాలి అడవికి అని అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. సో దూరంగా ఆకాశవాణి పలుకుతా ఉంది. సో ఎవరైతే అక్కడ పక్కన చెరువు ఉంటుంది. ఎవరైతే ఈ చెరువులో యువతల నుంచి అవతలికి ఎవరైతే ఫస్ట్ ఈదుకుంటూ దాటుతారో వాళ్ళకే ఈ అయితే అడవి ఉందో అడవికి రాజు అయ్యే అవకాశం ఉంది అని వినిపిస్తుందనమాట. సో వెన్న అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది. చెట్టు పైన 2 కోతులుంటాయి. అందులో ఒక కోతి అయితే ఆ ఆకాశవాణి వాయిస్ వినిందో వెంటనే ఆ చెరువులో దూకేసి ఫాస్ట్‌గా ఈదుకుంటూ అవతలికి వెళ్ళిపోయింది. సో తనే ఫస్ట్ అయింది కాబట్టి సో తనకి రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే పులులు, సింహాలు, ఏనుగులు అన్ని జంతువులు కూడా ఆ కోతి మాట వింటూ ఉందన్నమాట. సో పక్కన ఇంకో కోతి ఉంది కదా! అదొచ్చి ఆ కోతిని అడిగిందనమాట. సో నువ్వు ఎలా త్వరగా దిగేసి, ఎలా నువ్వు ఫాస్ట్‌గా ఈదేసి, ఎలా నువ్వు ఎలా చేయగలిగావు అంటే తను అడిగిందనమాట. అయితే రాజు అయిందో ఆ కోతి అడుగుతుంది. మరి నువ్వెందుకు కాలేదు? నువ్వెందుకు ఇద్దరం ఒకేసారి విన్నాం కదా! నువ్వెందుకు దూకలేదు అంటే, ఏమో నేను దూకేస్తే ఇది అబద్ధమేమో, నేను రాజుని కాకపోతే ఏమైపోతానేమో అని ఇబ్బంది అనిందనమాట. సో వెంటనే ఈ రాజు చెప్తా ఉంది, నువ్వు రాజు కాకపోయినా కనీసం కోతికన్నా మిగులుతావు కదా! అర్థమవుతుందా? సో ఆ కీ తీసుకోవడం వల్ల కనీసం బ్రెడ్ అన్నా దొరుకుతుంది కదా! లేకుంటే ఈ అవకాశం తీసుకోవడం వల్ల మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది కదా! ఓకేనా? సో అర్థమనుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ స్క్రీన్ కనిపిస్తున్న ఈ నెంబర్స్‌కి కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అయితే హ్యాపీగా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.